మే నెల 9వ తారీఖు 1990 తుఫాను 3 రోజుల పాటు భయంకరమైన తుఫాను. ఆ రాత్రి ఆ మందిరం అంతా రేకులు మొత్తం వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ లో ప్రార్థనా గోపురం ఉండేది కిందకి. అందులో ఈ లోతు నీళ్ళలో 50 మందికి పైగా ఉన్నాం. ఏసన్న గారిని రమ్మంటే రాళ్ళు ఏడ్చుకుంటున్నారు. కష్టపడి రూపాయి లెక్క పెట్టుకుని నేను కట్టుకున్నాను. ఈ మందిరం అంతా కొట్టుకెళ్ళిపోయి భయంకరమైన దుర్భాష. ఇది దేవుని మందిరం అయితే పడిపోకూడదు కదా. కొంతమంది సేవకులు అయితే రేకుల కింద ఈ గోడలు కూలిపోతే వాటి కింద నువ్వు కూడా పడి చచ్చిపోయావు అన్నారే, బతికే ఉన్నావా? గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇస్తున్నారని ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల క్యూలో నుంచో దగ్గరికి వెళ్ళాక ఇక్కడ సంసారులకే ఇస్తున్నా వెళ్ళమన్నారట. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో రాసుకున్న పాటిది. ఒకవేళ నాకు ఆయన కనిపించకపోవచ్చు, ఆయనకు మాత్రం తెలుసు నేను వెళ్లే మార్గం ఆయనకి తెలుసు. జస్ట్ లిటిల్ వైల్, కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట ఆయనే మనల్ని సంపూర్ణులుగా చేయునుగాక.